ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఆత్మ సంబంధమైన గుణగణములు గలవారు ధన్యులు. ఆత్మ సంబంధమైన గుణగణములు కలిగిన వారు ధన్యులు. గ్రీకు భాషలో మకారియా అను పదమును ఉపయోగించినట్లుగా మనము చూస్తాము. దీనికి అర్థం ఏంటంటే పరలోక సంబంధమైన ఆనందము. పరలోక సంబంధమైన ఆనందము, మకారియా, పరలోక సంబంధమైన ఆనందము. ఆత్మ సంబంధమైనటువంటి గుణములు, మంచి గుణములు, గుణగణాలు కలిగిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు బోధించినటువంటి ఈ సుగుణాలలో అగ్రగణ్యమైనటువంటిది ఏమిటనగా దీనత్వము. అగ్రగణ్యమైనటువంటిది దీనత్వము. అందుకే ప్రభు చెప్తున్నాడు 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభు చెప్పినటువంటి పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే దీనత్వము, వినయము, విధేయత, అణుకువ, తగ్గింపు జీవితం ఉంటేనే అది సాధ్యమవుతుంది. జీవితమును నీ సొంత శక్తితో ఎదుర్కొనలేవు అని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, ఎప్పుడైతే గుర్తిస్తావో, ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎప్పుడైతే గ్రహిస్తావో, అలా గ్రహించినప్పుడు నీ పాపముల విషయంలో నీవు దుఃఖిస్తావు. అలా ఎప్పుడైతే నువ్వు దుఃఖిస్తావో అప్పుడే నీ హృదయంలో దీనత్వము అలవర్చుకోవడం ప్రారంభమవుతుంది. నీ గర్వమును, గర్విష్ఠులతో ఉన్నటువంటి నీ స్నేహమును విడిచిపెట్టి దీనులతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదములు నీవు పొందుకుంటావు. దీనత్వం అనేది ఊరికనే రాదు. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దీనులతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యముతో నీవు సంబంధం కలిగి ఉన్నప్పుడు, మారు మనసు పశ్చాత్తాపము కలిగినప్పుడు, నీవు దేవుని పట్ల వినయము, విధేయత కలిగినప్పుడు, అహంకార గర్వాలను వదిలిపెట్టినప్పుడు నీకు దీనత్వం అనే ఆశీర్వాదము దేవుని వలన నీకు అనుగ్రహించబడుతుంది. నీవు ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనములో వ్రాయబడినటువంటి వాక్యము, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. గొప్ప జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, గర్వముతో ఉన్నటువంటి వారితో స్నేహము చేసి దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగినటువంటి వారితో సహవాసము చేస్తే నీకు మేలు కలుగుతుంది. సామెతల గ్రంథము 22:4 వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును అని లేఖనము తెలియచేస్తా ఉంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు, సామెతల గ్రంథము అదే 29వ అధ్యాయము 23వ వచనము, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్సు ఘనత నొందును. ఎవని గర్వము వాని తగ్గిస్తుంది. వినయమైనటువంటి మనస్కుడు, వినయమైన మనస్సు కలిగిన వాడు ఘనత పొందుతాడు. యెషయా గ్రంథము 66:2 మనము చదువుతూ ఉంటాము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు అందరినీ దృష్టిస్తాడు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి విధముగా ఆయన దృష్టించడానికి గల కారణం ఏంటంటే ఎవడైతే దేవుని మాట వింటాడో, ఎవరైతే నలిగిన హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యం మీద తన మనస్సును లగ్నం చేస్తాడో, ఎవరైతే దేవుని వాక్యమునకు విధేయత కలిగి ఉంటారో, ఆయన మాట వింటారో, ఆయన సేవకులు బోధించినటువంటి బోధకు ఎవరైతే వినయ విధేయతలు కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు దృష్టించి చూస్తాడు. అన్ని విషయములలో ఆయన గమనిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని పట్ల నీకున్న భయభక్తులు బట్టి, విశ్వాసమును బట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను నీవు, నన్ను నేను, మనము ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో, ఎప్పుడైతే తగ్గించుకుంటామో, అలా తగ్గించుకున్న ఎడల, మారు మనసు పొందిన ఎడల, మనం దేవుని వైపు చూసిన ఎడల, మన అహంకార స్వభావాన్ని విడిచిపెట్టినట్లయితే ఆత్మీయముగా మనము చిన్న బిడ్డ స్వభావాన్ని మనము కలిగిన వారముగా మారిపోతాము. చిన్న బిడ్డ వంటి స్వభావము మనం ధరించుకోవాలి. చిన్న బిడ్డ వంటి స్వభావము ధరించుకున్న వారి
పరలోక రాజ్యమును పొందుకోగలరు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలరా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. యేసుప్రభువు వారు చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఇలాగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 4 వచనములు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి, ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు, మన రక్షకుని మాటలు విన్నారు కదా. పరలోక రాజ్యము ఊరికే కాఫీ టీ తాగినట్లుగా వస్తుందా? మనం చిన్న బిడ్డ వంటి స్వభావము కలిగి ఉండాలి. చిన్న బిడ్డలు చూడండి, వాళ్ళు అప్పుడే గొడవ పెట్టుకుంటారు, ఆడుకునేటప్పుడు అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు, వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. పెద్దవాళ్ళు గొడవ పెట్టుకొని నెలల పాటు వారి పంతాన్ని, నెలల పాటు వారు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. కానీ చిన్నపిల్లలు తల్లిదండ్రులు గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఆ చిన్నపిల్లలు వచ్చి మరలా ఎక్కడైతే గిచ్చుకున్నారో, ఎక్కడైతే కొట్టుకున్నారో, ఎక్కడైతే గిల్లుకున్నారో, ఎక్కడైతే ఏడ్చారో మరలా వాళ్ళు వీళ్ళ కలిసి ఆడుకుంటూ ఉంటారు. చూసారా వారి మనస్సు? ఒక్క నిమిషంలో వారి మనస్సు ఎంత పవిత్రముగా ఉంటుందో చూడండి. పెద్దవాళ్ళమైనటువంటి మనము అసూయపడి పంతాలకు వెళ్ళి రోజులు తరబడి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటాము. కానీ ప్రభువు చెప్పాడు, మీరు చిన్న బిడ్డల వంటి వారు అయితేనే తప్ప పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. పశ్చాత్తాపం ఉండాలి. పాపముల విషయంలో మనం పశ్చాత్తాపడాలి. పాపముల విషయంలో పశ్చాత్తాపడితే దేవుడు తప్పనిసరిగా మనలను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, క్షమించడానికైనా సిద్ధముగా ఉన్నాడు. రాజైన దావీదు తను చేసిన పాపముల విషయంలో పశ్చాత్తాపడ్డాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, దావీదు తన భ్రష్ట స్వభావాన్ని గుర్తించాడు. తన భ్రష్ట స్వభావాన్ని గుర్తించి ప్రార్థన చేశాడు, పాపములు ఒప్పుకున్నాడు, నూతన హృదయాన్ని పొందుకున్నాడు. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10-12 వచనాలు 10-12 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము. సమ్మతి కలిగిన మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అని దావీదు ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి ఏడ్చి పశ్చాత్తాపడి బరువైన మనస్సుతో ప్రభు యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు తనలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావాన్ని దేవుడు క్షమించగలిగాడు, దేవుడు కనికరించగలిగాడు, అతనికి మంచి హృదయాన్ని ఇచ్చాడు, తన పాపాలు క్షమించబడ్డాయి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మనకెన్నో శ్రమలు, అవమానములు ఈ లోకములో మనం భరించవలసి వచ్చినప్పుడు వాటన్నిటి మనం దీన మనస్సుతో భరించగలగాలి. ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు ప్రభు నెరగినటువంటి వారు, అన్యజనులైనటువంటి వారు మనలను నిర్దాక్షిణముగా ఇబ్బంది పెడతారు, అబద్ధాలతో మనలను ఇబ్బంది పెడతారు, మన మీద ఎన్నో నేరాలు మోపుతారు, మనలను బాధిస్తారు, మనకున్నటువంటి మంచి పేరుని పాడు చేయటానికి మన విషయంలో చెడ్డ మాటలలో పలుకుతారు, మనకు శ్రమలు కలిగిస్తారు, అవమానాలు కలిగిస్తారు, బాధలు కలిగిస్తారు, మన సేవను అడ్డుకుంటారు, అవమానపరుస్తారు. ఇటువంటి శ్రమలన్నీ కూడా మనకి దీనత్వాన్ని కలిగించాలి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే దావీదు 70వ కీర్తనలో చెప్పారు. 70వ కీర్తన 5వ చరణంలో చెప్పాడు. 5వ చరణంలో ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, 70వ కీర్తన 5వ చరణం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుము అని ప్రార్థించాడు. నేను శ్రమల పాలయ్యాను. శ్రమల పాలైనప్పుడు మనకు దీనత్వము కలుగుతుంది. చాలామంది శ్రమలు భరించటానికి ఇష్టపడరు, లోకాన్ని ఆశ్రయిస్తారు. శ్రమలు వచ్చేసరికి చాలు గగ్గోలు పెడతారు, తిరిగి ఎదురుదాడి చేస్తారు. మనం ఎప్పుడైతే ఆ శ్రమలు భరించటానికి మనము సిద్ధముగా ఉంటామో అప్పుడు దేవుడు మనను కనికరించి మనకు దీనత్వాన్ని కలిగిస్తాడు, అవమానాలు తీసేస్తాడు, ఆత్మ సంబంధముగా మన విషయమై ఆయన మంచి కార్యాలు మన పట్ల చేస్తాడు.
అప్పుడే మనకు దీనత్వము కలుగుతుంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం రోమాపత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము 22 వచనము నుండి 24 వచనం చదివినట్లయితే, అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితం. దేవుని చేత మనం నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటిది ఉచితం. దేవుని వలన మనం ఉచితంగా పొందుతాము. ఎప్పుడు? మనము శ్రమలు అనుభవించినప్పుడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం అంటే పాపమును విడిచిపెట్టటం. దేవుని నీతిని అనుసరించినప్పుడు ఆత్మ ఫలిస్తుంది. దీనత్వము పొంది మనము ధన్యులమవుతాము. పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో ప్రభువు చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని కృప మీకు తోడయుండును గాక. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరొక వాక్యము ఆ కింద 5వ వచనము, మత్తయి 5వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తాం. సాత్వికము గురించి మనం చూస్తాం. సాత్వికం, దీనులైన వారు ధన్యులు, దీన మనసు కలిగిన వారు ధన్యులు అని చదువుకున్నటువంటి మనము అదే వాక్యములో మనం చూస్తాము సాత్వికులు ధన్యులు అనేటువంటి చూస్తాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు.